అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రేపు కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు. జగదీష్ రెడ్డి సస్పెండ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిజాల్ని దాచిపెడతామనుకుంటే సాధ్యం కాదు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఇతరులు కించపరిచే విధంగా కానీ శాసనసభ ఉందాతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం తను చేసే తప్పుల్ని కప్పిపించుకోవడం కొరకు, వాళ్ళ కమిషన్ల దందాల నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు శాసనసభ మొదటి రోజే ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి మొదటి నిమిషం నుంచి అరవడం మొదలుపెట్టిండ్రు. నిన్న వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో క్లాస్ వీక్ పోయినాడని, ఇవాళ లేకపోతే బాగుండదని ముఖ్యమంత్రి మెప్పు పొందడం కొరకు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతిపక్షం యొక్క గొంతును వినపడకుండా చేసే కుట్ర చేసింది. ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. అవసరమైతే స్పీకర్ గారి ఛాంబర్ లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ వాళ్ళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా